సప్న నేను డ్యూటీ ఆఫీస్కి పోయి వస్తా. పర్సు తీసుకున్నావా? ఇక తీసుకున్నా, ఇప్పుడే తీసుకున్నా. సరే వెళ్ళి రండి. పిల్లలు ఇట్లా అన్నం పెట్టు తినిపి, నేనైతే ఆఫీస్ పోయి వస్తా. ఏంటి తొందరనే వచ్చినావు? టైం ఆఫీసులో బాగా వర్క్ బాగున్నది, తీరకుంటున్నది వర్క్ అయితే. అంతా పైసారు మీద ఉన్న సార్ నాకే మొత్తం వర్క్ అంతా చెప్పి బయటికి పోయాడు. ఈ టైంలో కావాలని ఇక మరి అక్కడ వాటర్ తీసుకురావా? వాటర్ తీసుకురా. కొద్దిగా కళ్ళొస్తుంది, హెడ్ ఎక్కువ ఉన్నది, కొద్దిగా చాయ్ పెట్టుకురావా? ఫ్రెష్ అప్ రాపో, నేను టీ పెట్టుకొస్తా. తొందర వస్తా, తొందరగా చాయ్ పెడతానండి. తొందర చాయ్ పెట్టమ్మా, నాకు హెడేక్ బాగా వచ్చింది, ఆఫీసులో వర్క్ బాగున్నది, అంతా ఇప్పుడు చేయాలి. ఇప్పుడు టీ తాగిందంటే మొత్తం ఉన్న వర్క్ అంతా చేయాలి. నేను నా ఒక్కరి మీద వదిలిపెట్టి మా పెద్ద సారు తీసుకొస్తానండి, టీ తీసుకొస్తున్నా. ఇగో తొందర మసలు పెట్టినా తాగండి. తనైతే ఘోరం మొత్తం ఇలా పని అయిపోతుందో కాదో. ఆ సార్ అయితే మొత్తం ఉన్నది ఏంటంటే నాకు ఉపయోగపడుతుంది. సప్న నేను ఆఫీస్కి వెళ్తే వస్తా. మరే మా మేనేజర్ సారు ఫోన్ చేసిండు, నేను ఆఫీస్కి పోయి వస్తా. అవునా? నేను పిల్లలకు సాయంత్రం స్నాక్స్ చేస్తున్నా తినడానికి, పిల్లల కోసం. సరే ఉండు, ఇక టిఫిన్ చేసే అంత టైం లేదు, ఇక మళ్ళీ వచ్చినాక చెప్తా. కానీ ఇప్పుడైతే టిఫిన్ చేయ. నాకు సార్ మేనేజర్ సార్ నాకు మస్తు వర్క్ ఒప్ప చెప్పండి. నేను పోయి వర్క్ మొత్తం చూసి వాళ్ళ కింద ఉండాలని చెప్పాను. పక్కపడదు, నా పని అయితే ఘోరంగా ఉంది. అసలు అన్నం వద్దు నాకు, ఇప్పుడు ఏమొద్దు. మళ్ళీ స్వప్న నాకు వచ్చిన జీతం కాడికి ఇక ఇవి తెచ్చిన, నాకు రెంట్ కట్టాలంటే నాకు ఇప్పుడు జీతం ఇబ్బంది ఉంది. ఇవి తీసుకొచ్చానండి, మీకు తీసుకొచ్చాను. బాగున్నాయండి గాజులు, సూపర్. బాగానే దొరికింది. కానీ నేను ఫ్రెష్ అప్ అయి వస్తా, ఇప్పుడే మళ్ళీ ఫ్రెష్ అప్ అయి వస్తా. హలో హలో, ఏమండి? నేను ఫోను ఎత్తగానే కడిగేస్తుంది. ఎవరు అసలు? అమ్మాయి కాల్ చేస్తుంది. ఏమండి సైలెంట్గా ఉంటారు ఏంటండి? ఫోన్ వచ్చిందా నీకు? మెసేజ్ వచ్చింది. ఆయన కూడా ఫోన్ లిఫ్ట్ చేసిన. మా ఫ్రెండ్ కాదండి, వాయిస్ లేడీస్ వాయిస్ వినబడుతుంది. హలో అనగానే కడిగేసింది. ఏదో మర్చిపోయి చేయొచ్చు, ఏదో చిన్న అడు పోదంటే వేరే వాళ్ళ నెంబర్ ఏంటి ఇచ్చిన. ఈసారి అయితే నేను వదిలిపెడుతున్నా, ఇంకొకసారి కాల్ వేస్తే మటుకి నేను ఊరుకోను. సరే ఇంకోసారి నేను కాల్ రాకుండా చూసుకుంటా. అది ఆఫీస్ నుండి వచ్చిందో బయట నుండి వచ్చిందో, సరే ఏదో వచ్చింది, ఇంకోసారి రాకుండా చూసుకుంటానండి. సరే ఈసారి వదిలిపెడుతున్నా. అబ్బో, ఇక్కడ ఫోన్ ఉంటే ఏ ఫోన్ వచ్చా నా భార్య నాయన ఫోన్ తీసుకోపోవాలి. మర్చిపోయి ఇక్కడ పెట్టేందుకు దీన్ని. ఏమైందండి? ఈరోజు తొందరనే వచ్చారు, డల్గా ఉన్నారు. ఏమైందండి? ఏం లేదు, ఏమైందండి చెప్పండి. ఏం కాలేదండి, ఏం కాలేదు. ఏమైంది ఇంత డల్ కూకుంటుండ్రు? ఏమైంది? ఏం కాలేదు, ఇక ఎందుకు చెప్పండి. ఏమైంది? ఏం కాలేదు, ఎందుకు డల్గా ఉన్నారు ఎందుకండి ఇంతగానో? ఏం కాలేదు అమ్మా, ఏం కాలేదు. చెప్పండి, నేను ఉన్నా కదా చూసుకోవడానికి. నా జాబు అనుకోకుండా పోయిందండి నా జాబు. ఇప్పుడు నెలకు రెంట్ ఎట్లా కట్టాలి, కరెంటు బిల్ ఎట్లా కట్టాలి, తినడానికి పప్పు ఉప్పు మిరపకాయలు మంచిగా అల్లం వెల్లిపాయలు ఎలా కొనుక్కు రావాలి, నాకైతే ఏం అర్థం కావట్లేదు. జీతం పోయింది, నా జీతమే వద్దన్నాడు సార్. అవునా? మీరు ఆగండి, నేను చెప్తా. మీరు రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డబ్బులు తీసారు, నేను రోజుకి 500.
ఇవి ఉన్నాయి. ఈ నెలలోపు ఇవి వాడుకోవచ్చు, మళ్ళీ జాబ్ చూసుకోవచ్చు కదండి. ఇవి ఉన్నాయి. అబ్బా సంతోషం సప్న, సంతోషం. అబ్బా ఇలాంటి ఏమండి ఈ నెలకి ఇవి సరిపోతాయిలేండి, మళ్ళీ జాబ్ దొరికేదాకా ఇవి అడ్జస్ట్ చేసుకుందాం, టెన్షన్ పడకండి. ఎక్కడి పైసలు ఎక్కడి రోజు నీ పర్సులకి రోజు 500 ఇలా తీసాను, ఈ పైసలు అవుతున్నాయి, ఈ నెల సరిపోతుంది, టెన్షన్ పడకండి. నేను ఏమో నేను ఎక్కడ పెట్టాను ఎక్కడ పోయినా నేను అనుకుంటాను. అప్పుడు మళ్ళీ నీకు చెప్తాను నన్ను తిడతావని, నువ్వు సప్లై కూకుంటాను, నువ్వు చెప్తే నువ్వు తిడతావని. అబ్బా నీ గుణం ఎంత మంచిది, మంచి గుణం సప్న. నన్ను ఇప్పుడు గడ్డ మీద పడ్డాడు, నాకు ఎంతో హ్యాపీగా ఉన్నది, ఎంతో ప్రబల పడిపోయాను అనుకున్నా, నాకు ఎక్కలేదు సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సప్న.